కొత్తగూడెం జిల్లా సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో గత 20 రోజుల క్రితం అక్కడ హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్ ఆమె అకౌంటెంట్ పోస్టు ఖాళీగా ఉందని సొంత ఆడపడుచుని అక్కడ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఎవరి అనుమతి లేకుండా ముఖ్యంగా ప్రిన్సిపల్ అనుమతి లేకుండా ఎడ్యుకేషన్ సొసైటీ కరెస్పాండెంట్ నికోలస్ ఈ వార్డెన్ ఇద్దరు కుమ్మక్కై అక్రమ పద్ధతులలో అర్హత లేని ఎటువంటి క్వాలిఫికేషన్ లేని ఆ ఉద్యోగానికి అవసరమైన క్వాలిఫికేషన్ లేనప్పటికీ ఆమెను అడ్డదారులో అక్కడికి తీసుకొచ్చారు. దీన్ని ప్రధానంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం వ్యతిరేకిస్తా ఉంది. దీనిపైన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి బలరాం గారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆ ఫిర్యాదు పైన ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశం మొత్తం మీద కావాలని కొంతమంది వ్యక్తులు అదే కులానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఎటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అర్హతలు కానీ రిజిస్ట్రేషన్ కానీ రికగ్నిషన్ లేని పేపర్లు నాపై అసత్య ఆరోపణలు చేస్తూ నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ అన్ని విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనిని మేధావి వర్గం విద్యార్థులు యువకులు నిరుద్యోగ యువత ముఖ్యంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిరుపేద యువతి యువకులు అనేక కష్టాలు పడుతూ చదువుకుంటూ తిండి తిప్పల లేక లైబ్రరీలలో కోచింగ్ సెంటర్లలో కొన్ని వేల రూపాయలు కోచింగ్ సెంటర్లలో కొట్టి ఉద్యోగ భర్తీలు కోసం చదువుకుంటా ఉంటే ఇలా బంధుప్రీతిని లేకపోతే చుట్టరికాన్ని లేకపోతే అక్రమ పద్ధతుల్లో అడ్డగోలుగా ఎటువంటి క్వాలిఫికేషన్ అర్హతలు లేని వాళ్ళు అక్రమ పద్ధతుల్లో ఉద్యోగాలలోకి వస్తూ ఉన్నారు. దీన్ని మా విద్యార్థి సంఘంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం, అర్హతను బట్టి క్వాలిఫికేషన్ బట్టి అక్కడ ఏ ఉద్యోగం అయితే ఉందో ఆ ఉద్యోగానికి తగ్గ క్వాలిఫికేషన్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి మేము భర్తీ చేయాలని డిమాండ్ చేస్తాను. వెంటనే సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ జీఎం స్పందించి విజిలెన్స్ జీఎం స్పందించి దీనిపై పూర్తి ఎంక్వైరీ చేసి పెద్ద ఎత్తున వాళ్ళ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి నోటిఫికేషన్లు లేకుండా ఒక చిన్న అటెండర్ ఉద్యోగం కూడా వేయొద్దని ముఖ్యంగా పేపర్ నోటిఫికేషన్ వేయాలని మేము విజ్ఞప్తి చేస్తాను. ఏదో కాలేజీలలో స్కూళ్లలో నోటీస్ బోర్డుల మీద పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన వాళ్ళని అర్హతలు లేని వాళ్ళని ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళని నింపుకుంటా ఉన్నారు. దీనిని నిరుద్యోగ విద్యార్థి సంఘాలుగా మేమందరం వ్యతిరేకిస్తా ఉన్నాం. దీనిపై వెంటనే చర్యలు తీసుకొని ఇటువైపు సింగరేణి సంస్థ చైర్మన్ గారు అవినీతి పైన పోరాటం చేస్తా ఉన్నారు. బంధుప్రీతి లేదు, నిరుద్యోగులకు అందరికీ న్యాయంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన విషయం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన మాపై మేము పోరాటం చేస్తూ ఉంటే మాపై అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, అక్కడ కానీ మాకు బంధువులు కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎటువంటి నోటిఫికేషన్లు లేకుండా అక్రమ పద్ధతుల్లో ఎవరైనా ఉద్యోగాలలోకి వస్తే నేను దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ విసురుతున్నాను.